లైనక్స్లో యూజర్స్ని క్రియేట్ చేస్తారు కదా, ఆ యూజర్స్ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏ ఫైల్లో స్టోర్ అవుతుందో తెలుసుకుందాం ఈ వీడియోలో. అయితే మనం యూజర్ యాడ్ కమాండ్ యూజ్ చేసి యూజర్స్ని క్రియేట్ చేసినప్పుడు ఆ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది /etc/passwd అనే ఫైల్లో స్టోర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ cat/etc/passwd అని టైప్ చేస్తే ఆల్ యూజర్స్ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది డిస్ప్లే చేస్తుంది. అలానే ఆ ప్రతి యూజర్కి 7 ఫీల్డ్స్ ఉంటాయి కాలంతో సపరేట్ చేసి. మరి ఆ 7 ఫీల్డ్స్ కూడా తెలుసుకుందాం ఈ వీడియో. అయితే ఫస్ట్ ఫీల్డ్ వచ్చేసి యూజర్ నేమ్. బై డిఫాల్ట్గా యూజర్ని క్రియేట్ చేసినప్పుడు నేమ్ ఇస్తాం యూజర్ నేమ్. సెకండ్ ఫీల్డ్ వచ్చేసి పాస్వర్డ్ ఎన్క్రిప్టెడ్ మోడ్లో ఉంటుంది. థర్డ్ ఫీల్డ్ వచ్చేసి మనకి యూజర్ ఐడి ఉంటుంది. నెక్స్ట్ గ్రూప్ ఐడి, అలానే నెక్స్ట్ కామెంట్ సెక్షన్. యూజర్ని క్రియేట్ చేసినప్పుడు కామెంట్స్ ఏమన్నా టైప్ చేస్తుంటే కామెంట్స్ డిస్ప్లే అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి హోమ్ డైరెక్టరీ. అసలు ఆ యూజర్ యొక్క హోమ్ డైరెక్టరీ ఏంటి అనేది పర్సనల్ ఫైల్స్ని స్టోర్ చేయడానికి హోమ్ డైరెక్టరీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లాగిన్ షెల్, అంటే యూజర్ లాగిన్ అయ్యాక ఏ షెల్లో ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బిన్ sh, బిన్ బ్యాష్, ఆ